హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాడు మీ మధు. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి 2024 బజాజ్ వాళ్ళు అయితే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా చూసుకుంటే కూడా మీకు బజాజ్ వాళ్ళు ఎక్కడైనా వెహికల్స్ లాంచ్ చేసేటప్పుడు కంప్లీట్గా న్యూ డిజైన్స్తో లాంచ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ టైం మనకు వచ్చేటప్పుడు మీరు ఆల్మోస్ట్ సిఎన్జీ కార్స్ని చూసుంటారు, సిఎన్జీ ఆటోస్ని చూసుంటారు. ఇది ఫస్ట్ టైం మనకు వచ్చేటప్పటికి సిఎన్జీ బైక్ని అయితే లాంచ్ చేస్తారు. ఇన్ 2 వీలర్స్లో మనకి ఫస్ట్ టైం అనమాట సిఎన్జీ బైక్ రావడం అయితే. అండ్ కంప్లీట్గా వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కూడా కంప్లీట్ ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ని అయితే లాంచ్ చేశారు. బజాజ్ వాళ్ళు అయితే ఒక రెవల్యూషనరీ వెహికల్ని అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట అన్నానంటే కంప్లీట్గా మీకు ఇప్పుడు దాకా మీరు కార్స్ని ఆటోస్ని చూసుంటారు సిఎన్జీలో వచ్చేటప్పటికి. మనకి దీంట్లో కూడా పెట్రోల్ అండ్ సిఎన్జీ వెహికల్ని అయితే తీసుకొచ్చారు బజాజ్ వాళ్ళు వచ్చారు కంప్లీట్గా చూసుకుంటే కూడా వెహికల్లోని. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ అండ్ డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. మనం వెహికల్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 125cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది మనకి ఇంజిన్ చూసుకుంటే కూడా. అండ్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు కన్సోల్ కూడా డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ యూఎస్బీ పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మన సీట్ హైట్ చూసుకుంటే 825mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సీట్ అయితే వస్తుంది మనకి కంప్లీట్గా వెహికల్ చూసుకుంటే కూడా. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 2 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అయితే మనకి మైలేజ్ ఎంత వస్తుంది అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ అయితే చాలా మందికి అయితే ఉన్నదన్నమాట. అండ్ మనకి కంప్లీట్గా చూసుకుంటే మనకి ఇందులో వచ్చేటప్పటికి 2 kg సిఎన్జీని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 2 లీటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ మీరు వచ్చేటప్పుడు 120 కిలోమీటర్స్ వరకు మీరు ట్రావెల్ చేయొచ్చు ఏదైతే 2 లీటర్స్తో మనకి పెట్రోల్తోనైతే. ఆల్మోస్ట్ మనకి సిఎన్జీ కూడా ఎంతవరకు మైలేజ్ వస్తుందని అనుకుంటారా. అండ్ 330 కిలోమీటర్స్ వరకు మనకి మైలేజ్ అయితే వస్తుంది మనకి కంప్లీట్గా మనకి సిఎన్జీతో కూడా. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ లుక్ వైజ్ చూసుకుంటే కూడా మీకు ఒక స్పోర్ట్స్ వెహికల్ యొక్క లుక్ అయితే కనిపిస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే కూడా. అండ్ మనకి వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు 149mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెహికల్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మీకు 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనకి దీంట్లో వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ వచ్చేటప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు దీంట్లో మనకి మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 9.5 bhp వస్తుంది. అండ్ 8000 rpm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 9.7 మీకు టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6000 rpm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టోటల్గా వెహికల్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా ఫుల్లీ అడ్వాన్స్డ్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్యూచరిస్టిక్ వెహికల్ అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి 2 వీలర్లో వచ్చేటప్పటికి మనకి సిఎన్జీ వెహికల్ అయితే వచ్చిందనమాట. అండ్ మనకి దీంట్లో టైర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ ఎల్లో వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీకు దీంట్లో చూసుకుంటే కూడా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 80/90 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా 80/100 అయితే మనకి టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి రెండింటిలో కూడా ట్యూబ్లెస్ టైర్స్ రావడం వల్ల మనకి ఏదైతే లాంగ్ రైడ్ వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే కొంచెం మనకి ఇంకా సిఎన్జీ వెహికల్స్ కాబట్టి మన ఇన్ సిటీలో అయితే మనకి ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి వచ్చేటప్పటికి అండ్ సిఎన్జీ కూడా చాలా బెటర్ మనకి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే మనకి పెట్రోల్ యూజర్స్ని అయితే తగ్గించడానికి అయితే మనకి ఈవీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇన్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మనకి 2 వీలర్స్లో కూడా మనకి బజాజ్ వాళ్ళు అయితే సిఎన్జీ వెహికల్ని తీసుకురావడానికి కూడా మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఎకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా మనకి పొల్యూషన్ అయితే చాలా తక్కువ
ఉంటుంది. అండ్ మనం చాలామంది అనుకుంటున్నారు మనకి సిఎన్జి ట్యాంక్ మనం చూసుకుంటే కంప్లీట్గా సీట్ కింద ఇచ్చారు కదా, మనకి ఏమైనా డేంజర్ ఏమో అని చెప్పేసి. అండ్ మనకి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఏదైతే బజాజ్ వాళ్ళు అయితే మనకి కంప్లీట్గా ఏదైతే టెస్ట్ చేశారో మనకి సిఎన్జి ట్యాంక్ దగ్గర మనకి ఒక ఫ్రేమ్ని అయితే డిజైన్ చేశారనమాట. ఆ ఫ్రేమ్ వల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల మనకి సిఎన్జి కూడా చిన్నది కూడా డ్యామేజ్ కాలేదు, ఎక్కడ లీకేజ్ కూడా కాలేదు. నేను కంప్లీట్గా వీడియో అయితే చూడండి. అండ్ ఇలాంటి సెవెన్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నదన్నమాట మనకి వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు ఫస్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి 95,000తో మనకి స్టార్ట్ అవుతుంది ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి. అండ్ మనకి 3 వేరియేషన్స్లో మనకి టోటల్గా అవైలబుల్గా ఉన్నదన్నమాట. మనకి ఫ్రీడమ్ 125 వచ్చేటప్పటికి కూడా. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి 93 km/hకి మనకి టాప్ స్పీడ్ అయితే వస్తుంది. మనకి ఇంజిన్ ఎయిర్ కూల్తో రావడం వల్ల అయితే మనకి ఏదైతే రైడ్ యొక్క కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. మనకి టోటల్ ఇంకా కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి మన దీంట్లో వచ్చేటప్పటికి డిజిటల్ కన్సోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు, విత్ బ్లూటూత్ కనెక్టివిటీని అయితే ఆఫర్ చేశారనమాట. అండ్ యూఎస్డి పోర్ట్ని ఆఫర్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం అని చెప్పేసి. ఏదైతే మనకి హ్యాండిల్ బార్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఏదైతే సిఎన్జి యొక్క ఇండికేషన్, అలాగే మనకి ఏదైతే పెట్రోల్ యొక్క ఇండికేషన్ అనే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారో మనకి ఆటోమేటిక్గా మనకి అన్నది ఏదైతే ఫ్యూల్ అవగానే మనకి ఆటో షిఫ్ట్ అవుతుంది సిఎన్జికి, అలాగే సిఎన్జి అవగానే ఆటోమేటిక్గా మనకి పెట్రోల్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. మనకైతే ఇక్కడైతే స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా బజాజ్ ఫ్రీడమ్ 125cc డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. కంప్లీట్గా మనకి వెహికల్ అయితే రాగానే ఫుల్ వీడియో అనేది అండ్ రైడింగ్ వీడియో అనేది కంపల్సరీగా మీకు రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి అయితే కంపల్సరీగా నేను 100K లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ.